చూస్తున్నారుగా ఆక్వా రంగం విలవెల్లాడుతోంది. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతూ ఉంటే మరోవైపు అంతర్జాతీయ పరిణామాలు ఆక్వా రంగాన్ని కుప్పకూలుస్తున్నాయి. అమెరికా విధించిన ట్రంప్ టారిఫ్లు, పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతోన్న యుద్ధ వాతావరణంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. పెరుగుతోన్న ఫీడ్ ధరలు ఆక్వా రైతుని నిండా ముంచుతున్నాయి. ఇటు పెరిగిన డీజిల్ ధరలు ఆక్వా రైతుని ఆగం చేస్తూ ఉన్నాయి. పెట్టుబడులు కూడా రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామంటూ ప్రకాశం జిల్లా ఆక్వా రంగం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆక్వాకల్చర్ ఒకప్పుడు రైతులంట సిరులు కురిపించినటువంటి పంట. ఒకప్పుడు ఎంతోమంది నూతన రైతులు కూడా ఉత్సాహంగా ఆక్వాకల్చర్ వైపు మొగ్గు చూపడానికి వస్తున్న ఆదాయ వనరులే ఉపయోగపడ్డాయి. కాను నేడు ఆక్వా రైతు పరిస్థితి పూర్తిగా కూడా తిరగబడిపోయింది. ఈ ఆక్వా రైతు ఏ విధంగా పంట పండిస్తున్నారు, దానిపై నియంత్రణ ఏంటి, దాంట్లో వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఇప్పుడు ఈ ఆక్వాకల్చర్ చేస్తూ ఉన్నారు, ఎంతకాలం నుంచి చేస్తున్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? నేను 10 సంవత్సరాల నుంచి ఆక్వాకల్చర్ చేస్తున్నానండి. నేను ఒక 10 ఏకర్స్లో చేస్తుంటాను. ఈ పంట వేసి మనం అన్నీ బాగానే మా నియంత్రణలో మేము చేసుకుంటూ పోతాం. తీరా మా పంట వచ్చే టయానికి కొంచెం రేట్లు వీళ్ళేదో వాళ్ళ టారిఫ్లని వీటి వల్ల కొంచెం రేట్లు డౌన్ అయిపోవటం, మాకు వచ్చే ఆదాయంలో కొంచెం తగ్గిపోవటం ఇలా జరుగుతూ వస్తుంది. పోతే ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం బాగా ఇబ్బందికరంగా మారింది. రైతులు ఉన్న సమస్యలను కూడా తెలుసుకోవాలి. పోతే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ డీజిల్ రేట్లు పెరగటం వల్ల మళ్ళీ ఇప్పుడు వచ్చే రా మెటీరియల్ రేట్లన్నీ పెరుగుతాయి. మళ్ళీ మా రా మెటీరియల్ కూడా పెరుగుతాయి. అవన్నీ పెరిగి మన రైతు మీద భారం ఎక్కువ పడిద్ది కాబట్టి కొంచెం అది చూసి నియంత్రించుకోవాలని కోరుతున్నాం. అయితే ఇప్పుడు డీజిల్ రేట్లు పెరిగినాయి, డీజిల్ వినియోగం, ఈ నిత్యావసరాలు అన్నీ పెరుగుతాయి. దీంతో మీరు పూర్తిగా కూడా నష్టాల ఊబిలో కూరుకునేటువంటి అవకాశం ఉంది కదా, మరి దీన్ని మీరు ఎలా సాల్వ్ చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి మీరేమైనా ఆశిస్తున్నారా? ప్రభుత్వం నుంచి అంటే మాకు ఈ రేట్లు పెరిగే నియంత్రణని కొంచెం గవర్నమెంట్ మా యందు దయ ఉంచి కొంచెం మాకు రైతుల పరంగా సహకరించాలని కోరుకుంటున్నాం. అదే ఇప్పుడు ఈ పెరిగే వాటికి అసలు రా మెటీరియల్ ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు ట్రంప్ అనే ఆ యుద్ధం అని ఏదో ఒక తోటి కలిపి మాకు రా మెటీరియల్ పెరిగింది, మా అవసరాలు మాకు పెరిగినాయి, మాకు పెంచమని అని వాటికి వాళ్ళు పెంచుకుంటున్నారు. యువతలకి దాని ద్వారా యువతలకు కూడా రా మెటీరియల్ అన్నీ రైతులకు కూడా పెరిగిద్ది కదా, అది కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. రైతుల్ని ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఆదుకొని తిరిగి వాళ్ళు కల్చర్ స్టార్ట్ చేసి కల్చర్ని డెవలప్ చేసుకోవడానికి ఆదరణగా అండగా నిలబడాలని కోరుకుంటున్నారు. ఫీడ్ అమ్మకందారులతో పాటుగా ప్రోడక్ట్ కొనుగోలుదారులు మొత్తం ఒకరే అయ్యి వాళ్ళంతా కూడా కుమ్మక్కై రైతు నిలువను ముంచుతున్నారని, దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేసి ఆక్వా రైతులను ఆదుకోవాలని కూడా వారు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ, ఒంగోలు.